చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నంద్యాల జిల్లాలో వాగులు పొంగు పొర్లుతున్నాయి. గోవిందపల్లి వాగులో ఒక ట్రావెల్స్ బస్సు ఇరుక్కుపోయింది. బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ 22 మంది ప్రయాణికుల్ని స్థానికులు కాపాడారు. మీరు వాగులో విజువల్స్ చూడొచ్చు, చాలా స్పష్టంగా విజువల్స్ చూడొచ్చు. వాగు ఉప్పొంగి రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న తరుణంలో ఇది ఉయ్యాలవాడ మండలం, నంద్యాల జిల్లా, గోవిందపల్లి వాగు ఇది. అక్కడ రూపనగూడె చెరువు సమీపంలో వాగు ఒక్కసారిగా ఉప్పొంగింది. ఆ వాగు మధ్యలో ట్రావెల్స్ బస్సు ఇరుక్కుపోయింది అడ్డంగా. ట్రావెల్స్ బస్సులో ఉన్న జనాన్ని కాపాడేందుకు అక్కడ ప్రజలు ఒక్కసారిగా బస్సులో ఉన్న ప్రయాణికులు, ఇది తెల్లవారుజామున జరిగింది. బస్సులో ఉన్న ప్రయాణికులు వాగు మధ్యలో బస్సు ఆగిపోవడంతో, వాగు ఉధృతంగా రావడంతో వణికిపోయారు. ఒక దశలో నిజంగా ప్రాణాలు పోతాయని భయపడిపోయారు. అయితే బస్సులో ఉన్న ప్రయాణికుల్ని స్థానికులు చాలా సాహసోపేతంగా పరిగెత్తి వాళ్ళని ఒక్కొక్కరిగా వాగులోంచి బయటకు తీసుకొచ్చారు. అంతేకాదు ఒక ప్రొక్లైనర్ జేసీబీ సహాయంతో వాగు లోపలికి వెళ్ళి బస్సులో ఉన్న వాళ్ళని మెల్లిగా వెలికి తీశారు. 1-2-3 జేసీబీలను అక్కడ తీసుకొచ్చినట్టుగా మన సీన్ చూసి అర్థమవుతుంది. పోలీసులు అక్కడ నుండి దగ్గరుండి సహాయక చర్యలు చేపట్టారు. ఆ జేసీబీ ముందుండే దాంతో తీసుకొని వాళ్ళని జేసీబీ పైన తీసుకొచ్చి వాగు యువతల వదిలిపెట్టే సందర్భం కనిపిస్తుంది. అసలు ఎందుకు బస్సు డ్రైవర్ వాగుని పట్టించుకోలేదా, చూడలేదా, ఇంత గుడ్డిగా నీళ్లలోకి ఎలా వెళ్ళాడు? పూర్తి వివరాలు మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఏంటి అసలు ఈ వాగు లోపలికి పోయే వరకు బస్సు డ్రైవర్ పట్టించుకోలేదా, చూడలేదు అసలు ఇంత ఉధృతంగా ఉంటుందని? నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం రూపనగుడి చెరువు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 22 మంది ప్రయాణికులతో వెళ్తూ వరద నీటిలో చిక్కుకోవడం అయితే సంఘటన చోటు చేసుకుంది. అయితే హైదరాబాద్ నుండి పులివెందులకి వెళ్తున్న బస్సు కర్నూలు మీదుగా జమ్ములమడుగు వెళ్తూ గోవిందపల్లి వాగు వద్ద రూపనగుడి చెరువు ఉధృతంగా ప్రవహించడంతో వరద నీరు అయితే భారీగా చేరుకుంది రోడ్డు మీద. అయితే భారీ వరద ప్రభావాన్ని గమనించలేని బస్సు డ్రైవరు నీటిలో బస్సును కొద్ది దూరం తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. అలాగనే ముందుకైతే తీసుకెళ్లాడు. అయితే వెంటనే బస్సు మధ్యలో ఈ వాగు మధ్యలో అయితే ఇరుక్కోవడం అయితే జరిగింది. ఆ ఇరుక్కోవడంతో అయితే ప్రయాణికులు భయాందోళనకు అయితే గురయ్యారు. ఎటు తిరిగి బస్సు అయితే ముందుకి వెనకైతే కదలలేకపోవడంతో అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు హుటాహుటిన అయితే వాగు వద్దరికి అయితే చేరుకోవడం జరిగింది. అయితే మధ్యలో చిక్కుకున్న బస్సుని అక్కడ వెళ్లేందుకు కూడా ఎవరు కూడా సాహసోపేతం కూడా చేయలేకపోయినారు. అయితే రోపు సాయంతో గ్రామస్తులు ఒకరు పట్టుకుని మొదటగా రోపు సాయం అయితే చేశారు. అయితే ఆ రోపు ద్వారా చాలా మటుకు ట్రై చేశారు తీసుకొచ్చేకి. చాలా ఉధృతంగా ఉండడంతో కొంచెం కష్టతరంతో మళ్ళీ ప్రొక్లైన్ ద్వారా పోలీసుల సాయంతో 2 ప్రొక్లైన్ తీసుకొచ్చి వాటి సాయంతో కూడా ముందుకెళ్ళి చెరువు మధ్యలోకైతే వెళ్లే ప్రయత్నం అయితే గ్రామస్తులు అయితే చేశారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం అయితే ఇక్కడ కనబడుతుంది. అయితే ఇంత ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో ఎలా ముందుకెళ్లాడనేది కూడా అది చర్చనీయాంశంగా అయితే మారింది. థ్యాంక్ యూ కిరణ్. ఇది మొత్తానికి నంద్యాల జిల్లాలో 2-3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో నంద్యాల జిల్లాలో వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. ముఖ్యంగా ఉయ్యాలవాడ మండలంలో వర్షాల ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గోవిందపల్లి వాగు పొంగి ప్రవహిస్తోంది. ఇది గోవిందపల్లి వాగు కర్నూలు, కడప జిల్లా మధ్యలో ఉండే హైవే పైనుంచి పొంగి పొల్లుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది విజువల్స్లో చూస్తే. అయితే తెల్లవారుజామున కావడం వాగు పరిస్థితిని, అంటే ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో దానిని డ్రైవర్ అంచనా వేయకపోవడం, ఈ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన డ్రైవర్ అంచనా వేయకపోవడం వల్ల నేరుగా వాగు మధ్యలోకి బస్ తీసుకొచ్చాడు. కానీ అప్పటికే నీటి ఉధృతి పెరిగి ఇంజన్ ఆగిపోయింది. ఇంజన్ ఆగిపోవడంతో డ్రైవర్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి తలెత్తినట్టుగా మనకు అక్కడ సిచ్యువేషన్ చూసి అర్థమవుతుంది. ఇప్పటికీ కూడా బస్సు వాగు మధ్యలోనే ఉంది. వాగు ఒకవేళ ఉధృతంగా వస్తే బస్సు వాగులో కొట్టుకుపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాకపోతే స్థానికులు గమనించడం, తెల్లవారుజాము కావడంతో ఏదైతే గోవిందపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు గమనించడం, వెంటనే రోప్స్ తీసుకొచ్చి బస్సులో ఉన్న వాళ్ళని కొంత రక్షించే ప్రయత్నం చేశారు. ప్రయాణికుల్ని 22 మంది ఉన్నారు ఆ సమయంలో. అయితే ప్రయాణికుల్ని రక్షించే క్రమంలో వాగులో ఆ రోప్స్ వర్కౌట్ కాకపోవడంతో వెంటనే పోలీసులు కూడా అప్పటికే చేరుకోవడం, పోలీసులు జేసీబీలను తీసుకొచ్చి జేసీబీల సాయంతో వాళ్ళని ముందు బకెట్లో
జేసీబీ బకెట్లో నిల్చోబెట్టి ఒక్కొక్క ప్రయాణికుని తీసుకొచ్చి ఒడ్డుకు చేరుస్తున్న దృశ్యాన్ని మనం కూడా చూస్తున్నాం. సిచ్యువేషన్ ఇంత భయానకంగా ఉంది. అయితే ఖచ్చితంగా ఇది డ్రైవర్ నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రోడ్డు తెగిపోయే విధంగా వాగు పొంగిపొర్లుతుంది. రోడ్డు కొట్టుకుపోయే విధంగా వాగి పొంగిపొర్లుతున్నప్పటికీ కూడా డ్రైవర్ పట్టించుకోకపోవడం, దాన్ని సరిగా గమనించకపోవడంతో 22 మంది నిజంగా ప్రాణాలతో బతికి బయటపడ్డారని చెప్పాలి. మొత్తానికి ఈ వ్యవహారం పైన పోలీసులకు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. చూద్దాం. ఇటువంటి సిచ్యువేషన్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మేము సేఫ్ అని చెప్తారు, కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులతో ప్రమాదాలు కూడా ఉంటాయి. వాటి పట్ల జాగ్రత్తగా ఉండడం కూడా చాలా అవసరం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.